నమస్తే అండి, మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి. మీ జ్యోతిరెడ్డి. ఈ రోజు మనం చూసే ఐటమ్ సాబూదానా పొంగడాలు. వెరైటీగా ఉంది కదండి. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. తయారు చేసే విధానం నేను చూపిస్తాను. సాబూదానా పొంగడాలు కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూను, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 టేబుల్ స్పూను. కావలసిన పదార్థాలు చూసారు కదా. మరి ఆ పదార్థాలతో ఎలా చేయాలో కూడా చూడాలి కదా. చూడండి, సగ్గుబియ్యము నానబెట్టి కాసేపు ఆరబెట్టుకున్నామండి. సగ్గుబియ్యం, పల్లీల పొడి, పల్లీలు కూడా వేపించేసి పొట్టు తీసి పొడి చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, రుచికి బాగుంటుంది, అరుగుదలకి కూడా బాగుంటుంది. మరి ఇది ఇలా పిండి చేస్తే కలవదు కదండి. అందుకని కొద్దిగా బియ్య పిండి, తురుముకున్న అల్లం ముక్కలు, ఇది కూడా డైజెషన్ కి సూపర్ అండోయ్. అందుకే మొత్తం వేసేసాను చూసారా. కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా. పచ్చిమిర్చి, సాఫ్ట్నెస్ మెత్తగా చక్కగా ఉండడానికి పెరుగు, ఇక పెరుగు, కొత్తిమీర, కొంచెం రుచికి తగినంత ఉప్పు. పొంగనాలు అనగానే నేను గుంట పొంగనాలు గుర్తొచ్చుంటుంది కదండి మీకు. మనం యాక్చువల్లీ గుంట పొంగనాలు పల్చగా చేసి దోస పిండితో గుంట పొంగనాలు దాంట్లో వేసేసుకుంటాం కదండి. సాబుదానాతో చేసేటప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటాం, అంటే వడల్లాగా. కానీ ఇవాళ నేను మీకు హెల్త్ కాన్షియస్ చూసారా, మీ హెల్త్ కాన్షియస్ని నేను గుర్తు పెట్టుకుని గుంట పొంగనాల్లోనే ఎలా చేయాలో సగ్గు బియ్యంతో చూపిస్తున్నాను. ఇలా మనం చేస్తే ముద్దలా వచ్చేసింది కదండి. వస్తుంది. ఒకవేళ మీకు ముద్ద రాకపోతే అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నిజానికండి సగ్గుబియ్యం పాయసం అంటే మా అబ్బాయికి భలే ఇష్టం అండి. నాకు 2 పిల్లలు, 2 మగపిల్లకాయలు. పెద్దవాడేమో ప్యూర్ వెజిటేరియన్ అండి, చిన్నవాడు పక్కా నాన్ వెజ్. వీడు స్వీట్లు బాగా తింటాడు పెద్దవాడు. ఇదే సగ్గుబియ్యంతో వాడికి పాయసం చేసి పెట్టాలి, అదే సగ్గుబియ్యంతో వీడికి పొంగనాలు చేసి పెట్టాలి చిన్నవాడికి. అలా ఉంటుందండి నా పని. బట్ ఈజీ కదా. సగ్గుబియ్యం పాయసం ఆ పొయ్యి మీద, పొంగనాలు ఈ పొయ్యి మీద పెట్టేసాం అనుకోండి, పొద్దున్నే 2 వంటలు రెడీ. కొద్దిగా మనము నూనె కొంచెం వేసుకుని, అంటే మళ్ళీ అంటుకోకుండా, పొంగనాలు తీసేటప్పుడు అంటుకోకుండా ఉండడానికి. సగ్గుబియ్యం కూడా చలవండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇందులో మనం బియ్య పిండి కలిపాం కాబట్టి రుచిగా కూడా ఉంటుంది, కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. పైన కొద్దిగా నూనె ఎందుకు వేసానంటే అప్పటికప్పుడు తినేస్తే ఓకే, ఇంకొంచెం సేపు ఉండాలి, బాక్స్లో పెట్టుకుని ఆఫీస్కి తీసుకెళ్ళాలి, స్కూల్కి తీసుకెళ్ళాలి అని అంటే కొద్దిగా నూనె 1 ఇంచ్ అనమాట అలా యాడ్ చేసుకున్నాం అనుకోండి, మెత్తగా ఉంటాయి చాలా సేపటి వరకు. అందుకని మరి మనం మరీ హై కాకుండా స్టవ్, మరీ సిమ్ కాకుండా మధ్యస్థంగా పెట్టుకుని ఒక 5 నిమిషాలు సరిపోతుందండి, ఉడికిపోతుంది అది. ఒక్కసారి చూద్దామా అండి ఎలా ఉందో. అంటే సగ్గుబియ్యం కదండి, మధ్యలో కొంచెం అది వచ్చేసారా కొద్దిగా కలర్ మారుతోంది. మధ్యలో ఒక్కసారి మనం ఇలా తిరిగేసి అలా పెట్టేస్తే పైన వైపు కూడా బాగా ఉడికిపోతుంది. మరి ఇంకొక 10 నిమిషాల్లో ఇది రెడీ అయిపోద్దండి. ఈ లోపల మీకు ఒక చిన్న విషయం చెప్పేదా. మనం యూజువల్లీ నూనెతో వంటకాలు అవి చేసేటప్పుడు, అంటే బాండిలో బాగా ఫుల్గా నూనె వేసి పూరీలు అలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, చక్రాలు అలాంటివి చేసేటప్పుడు నూనెలో ఏదైనా తేడాలు ఉన్నా కూడా అది అలాగ బుస్సుమని పొంగి బయట పడిపోతుంటుంది, స్టవ్ మీదకి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం చింతపండు ఇంత ముద్ద ఆ నూనెలో కానీ అలా వేసేసారంటే చచ్చినా పొంగదండి నూనె. అంతే. సాబూదానా పొంగడాలు రెడీ అయిపోయినట్టున్నాయండి. స్మెల్ చాలా బాగా వస్తుంది. రెడీ తిద్దామా. రెడీ అయిపోయినాయి కదండి. పొంగడాలు సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాం. పొంగడాలు రెడీ అయిపోయినాయండి. రుచి చూసేద్దామా. వేడిగా ఉంటుందేమో.
ఈలోపు తయారీ చేసే విధానం మరోసారి చూడండి. సాబుదానా పొంగడాలు తయారీ విధానం. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వేరుశనగ పలుకుల పొడి, జీలకర్ర, బియ్య పిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, పెరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని ఉండలుగా చేసుకుని పొంగడాల ప్యాన్ లో వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతేనండి, సాబుదానా పొంగడాలు రెడీ అయిపోతాయి. ఆరిని ఎప్పుడు నేను చేసేలాగే చాలా టేస్ట్గా వచ్చిందండి. దీన్ని గ్రీన్ చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. చూడండి, అదిరిపోయిందండి. నేను ఇప్పటి వరకు చేసి చూపించిన వంటలన్నీ హెల్దీగా ఉన్నాయి కదండి, మీకు నచ్చాయి కదా, తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి మా సీరియల్స్ కూడా మీరు ఎప్పటిలాగే ఇలాగే ఆదరిస్తూ ఉండాలని, మమ్మల్ని కూడా ఎప్పుడూ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతిరెడ్డి గారు చేసిన టేస్టీ పొంగడాలు చూసేస్తారు కదా, మరి ఇప్పుడు లేట్ చేయకుండా మనం కార్వింగ్ కూడా చూసేద్దాం. రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు? లాంగ్ బ్రింజాలతో బోట్ చేస్తున్నానండి. సో ఫ్రై చేస్తున్నట్టుగా. సో దీనికి కొంచెం మనం ఇలా షేప్ వచ్చేటట్టుగా కొంచెం చూస్ చేసి సెలెక్టివ్గా తీసుకోవాలి. సో అప్పుడు కొంచెం న్యాచురల్గా బాగా వస్తుంది మనకు. సో ఈ ఎక్స్ట్రాగా ఉన్న తీసేస్తున్నాను. సో ఇలా తొడం మనకు కొంచెం పొడవుగా ఉంటే దీన్నే మనం న్యాచురల్గా కొంచెం దాన్ని ముక్కలా కూడా పెట్టేసుకోవచ్చు, బేక్లా చేసేసుకోవచ్చు. కొంచెం బాగుంటుంది. అంటే క్యారెట్ లాంటి మనకు కొంచెం అందుబాటులో లేనప్పుడు దీన్నే మనం యాస్టీస్గా అలా ట్రిమ్ చేసేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను క్యారెట్ పెడుతున్నాను. సో వింగ్స్ పెట్టడానికి ఇక్కడ జస్ట్ అలా స్లిట్ ఇస్తున్నానండి. ఓకే, దీంట్లో వింగ్స్ వచ్చేసాయి 2 వైపులా. టేల్ వచ్చేసి ఇది కొంచెం కింది వైపు నుంచి సో కొంచెం విచ్చుకున్నట్టుగా చూపిస్తున్నాం. ఓకే, వింగ్స్ ఇంకొక బ్రింజాల నుంచి తీసుకుంటున్నాం. ఓకే, ఓకే. సో ఇలా 2 కలిపేసి ఒకవైపు జిగ్జాగ్ అండి. సో రెండింటిని కలిపేస్తే మనకు ఈవెన్ గా వస్తాయి. మనం వచ్చేసే కటింగ్స్ అన్ని కూడా రెండింటికి సేమ్ అలాగే వస్తాయి అన్నమాట. ఓకే, ఓకే. నెక్స్ట్ క్యారెట్ బిగ్. ఓకే, సో మనకు కావాల్సిన సైజులో అక్కడ మనకు హెడ్ ఎంత లావుగా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా బేక్ చేసుకోవాలి. ఓకే. సో దీన్ని టూత్ పిక్ తో మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఓకే. వింగ్స్ వచ్చేసి ఆల్రెడీ మనం అక్కడ స్లిట్స్ ఇచ్చాం కదా, సో వాటిలో వచ్చేస్తాయి. ఓకే, ఓకే. సో ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్నగా కొంచెం పీస్ తీసేసి స్కిన్ అక్కడ టూత్ పిక్తో హోల్డ్ చేసుకోవాలి. మిరియాలు పెడుతున్నాను. రైట్. ఓకే. సో బంగాళదుంప కొంచెం స్టాండ్ లా చేస్తున్నాను. Okay. Bird ready. Yes.
నైస్. సో కార్వింగ్ కూడా రెడీ అయిపోయిందండి.